చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ విషయంలో న్యాయం గెలవలేదని, రోగం గెలిచిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారంపై ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయం గెలిచింది అని మాట్లాడటం విన్నా. ఇక్కడ న్యాయం గెలవలేదు, రోగం గెలిచింది. సో కోర్టులు పెట్టి లుద్రా లాంటి పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చిన రాని బెయిల్ లేని జబ్బుల్ని ఈరోజు చూపించి బెయిల్స్ తెచ్చుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో బయటకు వచ్చి న్యాయం గెలిచింది, వంగింది, నించుంది అంటే అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడికి ఇక్కడెక్కడో పుండ్లు వచ్చినాయని, లేదా కిడ్నీలు షింక్ అయిపోయినాయని వాళ్ళు చెప్పేది చూస్తే అందరికీ నవ్వు వచ్చింది. ఎందుకంటే జైల్లో చంద్రబాబు నాయుడికి ఎట్లుందో డాక్టర్లకు తెలియాలి, కానీ బయట ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎలా తెలుసు అని. అంటే వీళ్ళు పథకం ప్రకారం ఏ విధంగా ఆయనకి లేని జబ్బులన్నీ ఆపాదించి బెయిల్ కోసం ఈరోజు బెయిల్ తెచ్చుకున్నారనేది అందరూ గమనిస్తున్నారు. సో బయటకు వచ్చాక ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటాడా, లేకపోతే మళ్ళీ నక్కజిత్తుల నారావారిలాగా ప్రజల్లోకి వెళ్ళి దిగజారుడు రాజకీయాలు చేస్తారా కోర్టులు గమనిస్తాయి. అలా ఏమన్నా చేస్తే మళ్ళీ ఎత్తుకుపోయి లోపలేస్తారు.